కూడొచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మనము నేర్చుకోబోయే అంశం భక్తుడు కోరిన వరం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకుందాం పిల్లరా. భక్తుడు కోరిన వరం. ఇందులో మనకి ప్రాముఖ్యంగా కనబడుతుండేది భక్తుడు. ఒక భక్తి కలిగినటువంటి వ్యక్తి దేవుని దగ్గర కోరేటువంటి ఒక వరం ఏంటో, ఆ వరం దేనికి దారి తీస్తుందో అనేటువంటి అంశాన్నే మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, భక్తుడు అని అనగానే మరి దేవునికి ప్రార్థన చేసేవాడో, లేదా దేవుడికి ఏవో అర్పణలు ఇచ్చేవాడో, లేదా దేవుని పేరట అడిగేవాడో కాదు. కానీ భక్తుడు అంటే అర్థం ఏంటి అనంటే, దేవుని యొక్క మాటలను పాలించేవాడు లేదా పాటించేవాడు. భక్తుడు అనగానే మనకి గుర్తు రావాల్సినది ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, దేవుడు చెప్పిన మాటను వినడము భక్తుని పని. అంటే దేవుడు ఏది చెబుతాడో దానిని చేయడం. సహజంగా మనం భక్తులు అనగానే ఒక ప్రార్థన చేసే వాళ్ళని చూసి అబ్బా! మంచి భక్తిపరులు లేదా భక్తిపరురాలు అని మనం అనుకుంటుంటాం. లేదా దేవుని పని కోసము అనగానే సహాయం చేసేవారిని చూసి కూడా మనం వెంటనే మరి వీళ్ళు చాలా భక్తి గలవారు కాబట్టి ఆసక్తితో దేవుని కోసం ఇస్తున్నారు అనేటువంటి ఇది మనం ఆలోచిస్తుంటాం. కానీ సరైనటువంటి మరి నిర్వచనం భక్తుడికి ఉండేటువంటి సరైనటువంటి నిర్వచనం ఏంటనంటే, దేవుడు కోరినది చేసేవాడు నిజమైనటువంటి భక్తుడు. కాబట్టి దేవుడు కోరుకున్నది ఒక భక్తుడిగా మనం బ్రతకాలి అననంటే, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనం బ్రతకాలి అని. ఇకపోతే అబ్రహాం గారి గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. విశ్వాసులకు తండ్రిగా ఎందుకు ఆయన పిలువబడ్డాడు అని మనం వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుడు చెప్పిన మాటని ఆయన తూచా తప్పకుండా చేశాడు. ఇక బైబిల్ అంతా కూడా మనం చదువుతున్నప్పుడు అనేక మంది ప్రవక్తలు మనకు కనబడుతుంటారు. ఈ ప్రవక్తలందరూ కూడా భక్తులుగా పిలువబడ్డారు. కారణం ఏంటి అనంటే, వీళ్ళందరూ కూడా దేవుడు చెప్పింది చేశారే కానీ, దేవుని యొక్క ఆలోచనను మీరి వీరు సొంతంగా ఏదో చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు వారు చేయలేదు. ఇక హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనము విశ్వాసుల యొక్క పేర్లను మనం చదువుతూ ఉంటాం. అందులో వాళ్ళు ఏం జేశారు, ఏం జేశారని ఒక్కొక్కలుగా మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, వాళ్ళు చేసినటువంటి పనేంటి అని మనం ఒక ఇద్దరు గురించి మనం ప్రాముఖ్యంగా చూసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి వారు మొట్టమొదటిగా ఎవరు కనబడతారు అననంటే హేబెలు కనబడతాడు. 4వ వచనంలో విశ్వాసమును బట్టి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:5 4వ వచనంలో విశ్వాసమును బట్టి విశ్వాసం చేత హేబెలు గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చాలండి. ఒక్క చూడకున్నట్లు నిమిషం ఆగుదాం. ఇక్కడ మొట్టమొదటిగా మనకి హేబేలు గురించి చెప్తూ, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. మొట్టమొదటిగా ఒక నీతిమంతుడు మనకు కనబడుతున్నాడు. ఆయనే హేబేలు. హేబేలు దేవునికి అర్పణలను అర్పించాడట. అయితే దేవుడే ఆ అర్పణల గురించి సాక్ష్యమిస్తూ ఏమన్నాడు అనంటే, విశ్వాసమును బట్టి ఇతడు నీతిమంతుడు. ప్రియులారా, మనం ప్రారంభంలో మనం చూసుకున్నప్పుడు హెబెలు, కయీను మరి వీళ్ళిద్దరూ కూడా అర్పణలను దేవుడికి తెచ్చినప్పుడు అక్కడ విశ్వాసమును గురించి మనకేమి ప్రస్తావన చేయబడదు. ఆదికాండం 4వ అధ్యాయంలో మనం చదివినప్పుడు వీళ్ళిద్దరూ కూడా మరి దేవునికి అర్పణలు తీసుకొనొచ్చినట్లుగా, కయీను మరి తాను పండించినటువంటి శ్రేష్టమైనటువంటి వాటిలలో కొంత తీసుకొనొచ్చి ఇచ్చాడు. అలాగే కయీను మరి తాను తెచ్చినటువంటి బలి అర్పణలన్నిటిని కూడా దేవుడు చూసినప్పుడు ఇద్దరు మనస్సులను చూసాడాయన. ఇక్కడ మరి వాళ్ళు ఎంతిచ్చారు, ఏమిచ్చారు అనేటువంటిది ప్రశ్న కాదు కానీ, లేదా విషయం కాదు కానీ, అంశం కాదు కానీ, ప్రాముఖ్యంగా దేవుడు దేనిని గమనించాడు అననంటే, ఇచ్చే మనస్సును గమనించాడు. ఇక్కడ దేవుడు ఎలాంటి
మరి అర్పణలు ఇవ్వాలని దేవుడు వాళ్ళని అడగలేదు. మీరు అర్పణలు ఇవ్వాలి అని దేవుడు వాళ్ళని అడగలేదు కానీ, వాళ్ళే మరి దేవుని కొరకు మరి తండ్రి దగ్గర, ఆదాము దగ్గర దేవుని గురించి, మరి తల్లి దగ్గర కూడా హవ్వన్న దగ్గర కూడా దేవుని గురించి వింటూ, మరి దేవుడనేవాడు ఉన్నాడు అనేటువంటిది వాళ్ళకర్థమైంది. కానీ వీళ్ళొకసారి పరీక్షించుకోవాలి. దేవుని ఎదుట వీళ్ళ మనస్సు ఎలా ఉందో పరీక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వారు అర్పణలు తీసుకొనొచ్చినట్లు మనం చూస్తాం. ఇక్కడ దేవుడు అడగలేదు కానీ వాళ్ళే ఇచ్చారు. కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళ మనసు ఎలాంటిదో దేవుడు గమనించాడు. గమనించుటలో మనకిక్కడ కనబడుతున్నది ఏంటనంటే, విశ్వాసమును బట్టి హేబేలు శ్రేష్టమైనటువంటి అర్పణలు అర్పించడాన్ని బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అనంటే, ఎక్కడో నీతిని గురించి మరి హేబేలు ఆలోచించినట్లుగా మనకు కనబడుతుంది. కానీ కయీను విషయానికొచ్చేసరికి కయీను మరి తన తమ్ముడిని చంపాలనేటువంటి ఉద్దేశ్యంతో మరి ఒక కుట్ర పన్ని అతన్ని చంపేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు చూసింది మనస్సు. ఒకవేళ దేవుడు కయీను యొక్క అర్పణను అంగీకరించి, హేబెల్ యొక్క అర్పణను అంగీకరించకుండా ఉండుంటే, ఖచ్చితంగా కయీను బాధపడేవాడు గాదు. తన అన్నని చంపాలనే ఆలోచన కలిగి ఉండేవాడు కాదు. ఎందుకనంటే, దేవుని పట్ల అతనుకున్నటువంటి భక్తి, అతని నీతి మనకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ మనసులోనే చూసాడే తప్ప దేవుడు మరి దేనిని కూడా చూడలేదండి. వారు ఏమిచ్చారు? ఎంతిచ్చారు? మరి క్వాంటిటీ ఎంత? క్వాలిటీ ఎంత? వాటి గురించి దేవుడు ఆలోచించలేదు కానీ, ఇస్తున్న వారి మనస్సులను మాత్రమే చూసాడు. కాబట్టి భక్తులైనటువంటి వారి యొక్క మనస్సులను దేవుడు జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఈ మాటను మీరెప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మరి భక్తిగా మీరిస్తున్నారా? లేదా వేరే ఏదైనా ఆలోచనలతో మీరిస్తున్నారా? భక్తిగా మీరు దేవుని కొరకు పని చేస్తున్నారా? లేదా మనుషులను మెప్పించడానికి మీరు పని చేస్తున్నారా? అనేటువంటిది దేవుడెప్పుడు గ్రహిస్తూనే ఉంటాడు. లేదా మీ మీ యొక్క హృదయాలను పరిశీలిస్తూనే ఉంటాడు. ఇక్కడ పరిశీలించగా హేబెలు నీతిమంతుడుగా కనబడ్డాడు. కయీనేమో నీతిమంతుడుగా కనబడలేదు. ఎందుకనంటే అతని హృదయంలో ఎక్కడో ఒక దురాలోచన ఉన్నట్లుగా దేవునికి తెలుసు ప్రియులారా. ఆ దురాలోచన ఎలాంటిది అననంటే, ఎప్పుడైతే దేవుడు తన మరి ఇచ్చినటువంటి అర్పణలను అంగీకరించలేదో, వెంటనే తమ్ముని మీద కోపమొచ్చేసింది. అప్పుడు దేవుడు అతనితో అన్నటువంటి మాట ఒకసారి చూసుకొని, మరలా మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రికకొచ్చేద్దాం. ఆదికాండం 4 అధ్యాయము. మరి 5వ వచనాన్ని గనక మనం జూస్తే, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకోవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎదుట దానికి వాంఛ కలుగును. నీవు దానిని ఏల్దువనెను. చాలు. కయ్యూను ఇక్కడ ఏవండీ దేవుడు అంటున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన ఏమంటున్నాడంటే, "నీకు కోపమేలా? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? నీ సత్క్రియలు చేసిన యెడల నీవు సత్క్రియను చేసిన యెడల తలనెత్తుకొనవా?" ఏవండీ అర్పణకి అసలు సత్క్రియకి సంబంధం ఏంటి? అర్పణ అనేటువంటిది మనం పండించిన ధాన్యములలో గాని, దేంట్లోనో లేదా మనం పెంచుతున్నటువంటి పశువులలో గాని అర్పణను తీసుకొనొస్తాం. దానికి సత్క్రియకు సంబంధం ఏముంది? కానీ ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సత్క్రియకి మనం ఇచ్చేటువంటి అర్పణలకు సంబంధం ఏముంది దేవుని దగ్గర? అసలు ఇతను సత్క్రియలు చేయలేదని దేవుడు ఎలా చెప్తున్నాడు? అసలు కయీను సత్క్రియ చేయలేదు, సత్క్రియ చేయలేదు అనేటువంటి మాట దేవుడు ఎందుకు పలుకుతున్నాడు? అనంటే అతనికొచ్చినటువంటి కోపము. కోపము అనేటువంటిది రాకూడదు. అదే చెప్తున్నాడిక్కడ. నీకు కోపమొచ్చింది అననంటే నీ మనసులో ఏదో దుష్టాలోచన ఉంది. నీ అర్పణను నేనెప్పుడైతే ఒప్పుకోలేదో, నీ అర్పణను నేనెప్పుడైతే స్వీకరించలేదో, వెంటనే నీకెందుకు కోపమొస్తుంది? సరే, ఈసారికి నేనిచ్చినటువంటి అర్పణలో దేవునికి ఏదో నచ్చలేదేమో! నెక్స్ట్ టైమ్ నేను ఆయనకు మంచి అర్పణనిస్తాను. శ్రేష్టమైనటువంటి అర్పణనిస్తాననేటువంటి మనస్సు అతనిలో కనబడలేదు దేవునికి. కాబట్టి భక్తుల యొక్ భక్తుల్ని దేవుడు ఎలా కొలుస్తాడు? లేదా దేవుడు ఎలా చూస్తాడు అనంటే, వారి మనస్సులను చూసే పరిశీలిస్తాడు. ఏ సందర్భంలో నీకు కోపమొస్తుంది? ఏ సందర్భంలో నువ్వు ఒకళ్ళని ద్వేషిస్తున్నావు? ఏ సందర్భంలో ఒకళ్ళని ప్రేమిస్తున్నావు? అనే దాన్ని పరిశీలిస్తాడు ప్రియులారా. కాబట్టి మనము మన మనసులో ఏదైనా ఉండొచ్చు. కానీ నీతి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. నీతిమంతుడుగా కయీను కనబడ్డాడు. క్షమించాలి. హేబెలు కనబడ్డాడు.
కానీ కయీను తను ఎప్పుడైతే అర్పణ ఒప్పుకోలేదో దేవుడు స్వీకరించలేదో వెంటనే కోపం అనేటువంటిది వచ్చేస్తుంది. కాబట్టి మనుషులలో ఎప్పుడు కూడా ఏవండి ఈ కోపం అనేటువంటిదే పాపానికి దారి తీస్తుంది. అందుకనే అంటున్నాడు, "నువ్వు సత్క్రియ చేసిన యెడల తలనెత్తుకుంటావు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును." ఎప్పుడైతే నీ మనసులో ఈ ద్వేషము, కోపము పెట్టుకుంటావో అది ఎప్పుడు కూడా నిన్ను ఏలుతుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ప్రియులారా, దేవుడు మరి మొట్టమొదటిసారి ఈ అర్పణ వీళ్ళు తీసుకొనొచ్చినప్పుడు మరి ఇక్కడ ఎలాంటి మనస్సులో వాళ్ళకెలాంటి మనసులు కలిగి ఉన్నారో వాటిల్ని పరిశీలించాడు. కానీ తర్వాత సందర్భాలను మనం ఆలోచించినప్పుడు, తర్వాత భక్తులను గురించి రాస్తున్నప్పుడు మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇప్పుడొచ్చేద్దాం మరలా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయము 7 వచనాన్ని చూద్దాం ప్రియులారా. నోవా గురించి చూద్దాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. ఇక్కడ కూడా నోహో గారి గురించి కూడా దేవుడు మరి నీతిని బట్టి మాట్లాడుతున్నాడు. నీతిని అనుసరించిన వాడు నోవహు అని రాస్తున్నాడు. అప్పటి వరకు తాను చూడనటువంటి ఒక సంగతులను గురించి దేవుడి చేత హెచ్చరిక పొందిన వాడై విశ్వాసమును బట్టి దేవుని యొక్క పిలుపుకు లోబడి తాను మరి ఏం చేశాడు అనంటే ఒక ఓడను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఓడను సిద్ధపరిచినటువంటి అతను మరి రక్షణను పొందుకున్నాడు. నీతిమంతుడుగా కనబడ్డాడు. మరి ఇక్కడ మరలా ఇక్కడ భక్తి ఎలాంటిది అనంటే నోవహు దేవుని యొక్క మాట విన్నట్లుగా మనకి కనబడుతుంది. అంటే భక్తుడు అనగానే ఎవరు అనంటే దేవుని మాటను వినేవాడు. కాబట్టి ఇక్కడ నోవహు దేవుని యొక్క మాటను విని దేవుడు ఎప్పుడైతే మీరు ఓడను కట్టుకోవాలి అని జెప్పాడో, మరి ఇదేంటి ప్రభా ఓడను కట్టుకోమంటున్నావు? అది వేరే నేల మీద కట్టమంటున్నావు. మరి ఇంత పొడుగు ఇంత ఎత్తున కట్టమంటున్నావు. ఇక్కడ నీళ్ళే లేవు గదా! మరి ఈ ఓడను కట్టుకొని నేనేం జేసుకోవాలి అనేటువంటి ప్రశ్న అక్కడ ఆయన మనసులో ఎక్కడా రాలేదు. కాబట్టి భక్తుడు అలా ఉంటాడండి. దేవుడు ఏది జెప్తే పిచ్చిగా నమ్మేస్తాడు. పిచ్చిగా దానిని పాటిచ్చేస్తాడు అంతే. తర్వాత అబ్రహాం గురించి ఏమంటున్నాడో చూడండి 8 వచనంలో. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరి ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులైరి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అబ్రహాం విషయానికొచ్చేసరికి మొదటిగా భక్తుల యొక్క మనసులను పరిశీలించాడు. సో, కయీను యొక్క మనసును పరిశీలించాడు. నోవాహు యొక్క మనసును పరిశీలించాడు. అలాగే కయీను యొక్క మనసును కూడా పరిశీలించాడు. ఇందులో హేబెలు నీతిమంతుడుగా కనబడ్డాడు. నోవాహు నీతిమంతుడుగా కనబడ్డాడు. కానీ కయీను మరి చేసినటువంటి అపరాధమును బట్టి అతడు అనీతిమంతుడుగా దేవుని దృష్టికి కనబడినట్టుగా మనం చూస్తాం పిల్లలు. అయితే అబ్రహాము దగ్గరకొచ్చేసరికి ఇక్కడ దేవుడు ఒక ఆలోచన చేశాడు. అప్పటి వరకు కూడా నోవహుతో ఏమని వాగ్దానం చేశాడు? లేదా ఏమని దేవునికి నోవహుకు చెప్పాడు అనంటే, మీరు ఈ భూమిని నిందించమన్నాడు. మీరు విస్తరించండి, భూమిని నిందించండి అనేటువంటి మాటనే ఆదాముతో చెప్పాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే అదే మాట నోవహుతో చెప్పాడు. కానీ అబ్రహాము దగ్గరకొచ్చేసరికి వాగ్దాన ఫలము లేదా వాగ్దాత దేశము ఇవ్వాలి అని అనుకున్నాడు. అంటే ఒక వరాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు. వరం ఇవ్వడం అనేటువంటిది ఇక్కడే ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అబ్రహాం గారి దగ్గర మరి వరం ఇవ్వడం ప్రారంభమైంది. అక్కడి వరకు ఆశీర్వాదాలను ఇచ్చాడు. మీరు విస్తరించండి, భూమిని నిందించండి, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు మాటిచ్చాడు. కానీ మనకి అబ్రహాం దగ్గరకొచ్చేసరికి హ్మ్, ఒక మాటను చెబుతూ, నేను చెప్పినటువంటి దేశానికి నువ్వు వెళితే నిన్ను ఆశీర్వదిస్తాను. తర్వాత నీ సంతతి వారిని ఆశీర్వదిస్తాను. నీ సంతతి వారిని మాత్రమే కాదు కానీ నిన్ను బట్టి మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది అనేటువంటి వాగ్దానాన్ని అక్కడ చేస్తున్నట్లుగా లేదా ఒక వరాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇక నోవహు యొక్క క్షమించాలి. అబ్రహాము యొక్క జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు మరి తను వృద్ధాప్యమందు కుమారుని కనినట్లుగా అది దేవుడు అతనికి వరంగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం పిల్లలు. మరి ప్రారంభంలో దేవుడు నీకు కుమారునిస్తాను అనేటువంటి సంగతిని చెప్పాడు గానీ, అది వరంగా దేవుడివ్వాలి అని అనుకున్నాడు. ఎందుకనంటే, ఆయన యొక్క పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు, మరి శారమ్మ గారు అంటుంది, "నా గర్భం ఉడికిపోయిందే, నేనిప్పుడు వయసయిపోయిన దాన్నే,
నాకెలా కుమారుడు పుడతాడు అనేటువంటి మాట శారమ్మ గారు అంటుంటే, దేవుని ద్వారా సమస్తము సాధ్యమే అని దేవదూతలు ఆమెతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే వాళ్ళ యొక్క దేహము పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు, శారీరక పరిస్థితిని మనం ఆలోచించినప్పుడు, బిడ్డ పుట్టనటువంటి పరిస్థితులలో ఉన్నా, పుట్టేటువంటి పరిస్థితులలో లేకపోయినా, దేవుడు వరంగా ఒక మాటనిచ్చాడు అబ్రహాం గారికి. అంటే వరాలనేది ఇవ్వడము దేవుడు ప్రారంభించాడు. కాబట్టి ప్రియులారా ఇక్కడ వరము అనంటే దేవుడు ప్రేమించి ఇచ్చేది. వరము అంటే మరి భక్తుడు కోరుకున్న వరం గదా! మనం మాట్లాడుతున్నది. భక్తులు ఎవరో జూసాము. ఇప్పుడు వరం ఏంటి అననంటే దేవుడు ప్రేమించి మనకిచ్చేది. దానినే వరం అంటాం. కాబట్టి ఈ వరము బలవంతంగా దేవుని దగ్గర పొందుకోలేము ఎప్పటికి కూడా. ఈ వరం అనేటువంటిది దేవుని దగ్గర బలవంతంగా పొందుకోలేము గానీ, ఆయన మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమను బట్టి ఆ వరాన్ని మనకిస్తాడు. కాబట్టి ప్రియులారా ఇక్కడ అబ్రహాం యొక్క జీవితాలను మనం పరిశీలించినప్పుడు ఆయన కొన్ని వరాలను ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇకపోతే ఇశ్రాయేలీయుల పరిస్థితికొచ్చేసరికి, ఇశ్రాయేలీయుల దగ్గరికొచ్చేసరికి కూడా దేవుడు కొన్ని వరాలను ప్రకటించాడు. అయితే ఆ ప్రకటించినప్పుడు ఏమని జెప్పాడు అననంటే, "మీరు నా మాటలను పాటించాలి. నా మాట ప్రకారంగా మీరు జీవించాలి." అదే మీకు ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము ప్రారంభ వచనం నుంచి కూడా దేవుడు రాయించాడు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులకి దేవుడు వాగ్దానం చేస్తూ, లేదా ఒక ఆశీర్వాదాలను ఇస్తానని వాగ్దానం చేస్తూ, శారీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను వాళ్ళకిచ్చినట్టుగా మనం చూస్తాం ప్రియులారా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన మాట ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల, ఈ దీవెనలనియు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటలు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. చాలండి. నీ గ ఇప్పుడు 15వ వచనాన్ని చూద్దాం. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను, కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. పట్టణంలో నీవు శపింపబడదువు, పొలములో నీవు శపింపబడదువు. నీ గంపయు, పిండి, ఇసుకు, నీ తొట్టియు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు శపింపబడును. చాలు. నీవు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీయుల ఎదుట 2 విషయాలను దేవుడు పెట్టాడు. ఒకటి ఆశీర్వాదాన్ని పెట్టాడు, లేదా వరాలను పెట్టాడు, అలాగే శాపాలను గూడా పెట్టాడు. కానీ ఈ వరాలను పొందుకోవాలి అననంటే దేవుణ్ణి నువ్వు ప్రేమించేవాడిగా ఉండాలి. దేవుని మాటలను నువ్వు పాటించేవాడిగా ఉండాలి అనే మాటని స్పెసిఫిక్‌గా చెప్తున్నాడు. అంటే దేవుని దగ్గర మనం ఏదైనా వరం పొందుకోవాలి అనంటే అది దేవుని మాట వినేవారికే లేదా దేవుని మాటలను అనుసరించే వారికే అని చెప్తున్నాడు. ఇకపోతే దేవుని మాటలను ఎవరైతే వినరో, వాటిని అనుసరింపరో, వారి ఎదుట శాపాన్ని కూడా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ పాత నిబంధనలో వీళ్ళకి ఎలాంటి వరాలిచ్చాడు అననంటే, శారీరక సంబంధమైనటువంటి వరాలు. అంటే ఇక్కడ వాళ్ళు తినే తిండిని గురించి, గర్భం గురించి, అలాగే వాళ్ళు రాకపోకలయందు తోడుగా ఉంటానని, ఇలా మరి వారి పొలం విషయంలో గాని, వాళ్ళ పశువుల విషయంలో గాని, మందల విషయంలో గాని, అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వాదం ఎలా ఇస్తాడు, లేదా వరాలు ఎలా ఇస్తాడు అనేటువంటి మాటని చెబుతూ, మరి మీరు దేవుని మాటను వింటే మాత్రమే అది మీకు సంభవిస్తుంది అని చెప్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని చెప్తున్నాడు. అంటే దేవుని మాట వినడం ప్రాముఖ్యం. సో, భక్తులుగా అండి మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, దేవుని యొక్క మాటను వినాలి. దేవుని మాట ఎవరైతే వింటారో వారికి దేవుని యొక్క వరాలు ప్రాప్తిస్తాయి. అలా వరాలను పొందుకున్న వారిలో మనకు ఒక అబ్రహాం కనపడుతున్నాడు. ఇస్సాకు, యాకోబు ఎంతోమంది ప్రవక్తలు మరి మనకు కనబడుతున్నారు. ఇలా ఉన్నటువంటి వారిని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా దేవుడిచ్చినటువంటి గొప్ప వరాలు, శారీరక సంబంధమైనటువంటి వరాలను దేవుడు వాళ్ళకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యంగానే మరి కానాను దేశాన్ని ఇచ్చి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి వాళ్ళని తీసుకొని వెళ్లి
అక్కడ వాళ్ళు బ్రతికేలాగున చేసి ఆ యొక్క భూమి యొక్క ఫలసారాన్ని అనుభవించేలాగున దేవుడు చేశాడు. అయితే పాత నిబంధనలో అలాంటి వరాలున్నప్పుడు, క్రొత్త నిబంధనలో మనకి మరి వరాల గురించి ఆలోచించినప్పుడు, దేవుడు తన భక్తులకి ఎలాంటి వరాలిచ్చాడో మనం వాక్యాన్ని గనక పరిశీలిస్తే ప్రియులారా, తన భక్తులకిచ్చినటువంటి వరాలేంటో మనం చూస్తే క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియబడకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైనటువంటి వరము అంటున్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి వరముల గురించి మరి చెబుతూ, అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహంను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడిపింపబడితిరి అని మీకు తెలియను. ఇందుచేత దేవుడు ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తను ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియు నేను మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మరి ఆత్మ సంబంధమైనటువంటి వరమును గురించి చెప్తున్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరం ఏంటి అనంటే, పరిశుద్ధాత్మను వరంగా మనకి ఇచ్చాడు. ఎప్పుడిచ్చాడు? అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. ఎప్పుడు మనకి ఈ పరిశుద్ధాత్మ వరాన్ని మనకెప్పుడిచ్చాడు అని మనం ఆలోచిస్తే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. పేతురు, నీ పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. హ్మ్. చాలా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వరం మనకి ఎప్పుడు లభిస్తుంది అనంటే, మరి మనం మారు మనస్సు పొంది ఎప్పుడైతే మనం బాప్తిస్మము పొందుకుంటున్నామో, అప్పుడు అందరికీ కూడా పరిశుద్ధాత్మను దేవుడు వరంగా ఇస్తున్నట్లుగా, ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికిని అనగా ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికిని ఈ వరాన్ని ఇస్తున్నట్లుగా చెప్తున్నాడు. అంటే మనకి పరిశుద్ధాత్మ వరము లేదా పరిశుద్ధాత్మ వరాలనకండి, పరిశుద్ధాత్మను వరంగా దేవుడిచ్చాడు. ఇక్కడ మీరు వ్యత్యాసం తెలుసుకోవాలి. దేవుడు వరంగా ఇచ్చాడు పరిశుద్ధాత్మని. ఎందుకు వరంగా ఇచ్చాడు అనంటే, క్రీస్తుని రక్షకుడుగా మనం అంగీకరించాలి అని. కాబట్టి ఈ ఆత్మవరం ఎవరైతే పొందుకుంటారో వారు క్రీస్తుని రక్షకుడుగా వాళ్ళు అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. కానీ ఎవరైతే ఆత్మను పొందుకోరో వారు క్రీస్తుని ఒక శాపగ్రస్తుడుగా మాట్లాడతారు అనేటువంటి మాటని ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు చదివితే మీకు మరలా అది అర్థమవుతుంది. నేను చదువుతాను వినండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూక విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడితే అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీతో తెలియజేయుచున్నాను. అంటే పరిశుద్ధాత్మ అనేటువంటి మరి ఆ వరాన్ని మనకి దేవుడిచ్చాడు. దానిని బట్టి మనం క్రీస్తు మన సురక్షకుడని మనం అంగీకరిస్తున్నాము, ప్రకటిస్తున్నాము, మన నోటితో మనము ఒప్పుకుంటున్నాము. కానీ ఆత్మ లేనివాడు క్రీస్తుని ఎప్పటికీ కూడా రక్షకుడుగా అంగీకరించలేడు అనేటువంటి మాటని ఇక్కడ పౌలు గారు రాస్తూ తర్వాత ఇంకొన్ని వరాల గురించి చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 4వ వచనంలో, కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధముగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. ఇక్కడ మరలా కృపావరములను గురించి మాట్లాడుతున్నాడు. అండ్ పరిశుద్ధాత్మ వరం అన్నాడు ప్రారంభంలో. తర్వాత ఏమంటున్నాడంటే కృపావరములను గురించి మాట్లాడుతున్నాడు. మరి కృపావరములు అంటే ఏంటో మీకు తర్వాత వచనాలలో చెప్తున్నాడు. కృపావరముల ద్వారా ఏం జరుగుతుంది అనంటే, సంఘంలో దేవుడు ఏం చేశాడు అనంటే 5-6 వచనం నుండి, నానా విధములైన కార్యము కలవు గాని అందరిలోనూ అన్నిటిలోనూ జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలైనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను,
మరి ఒకనికి అద్భుత కార్యములను చేయుటకు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మ వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలు, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యక్షముగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. మరి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అనంటే, కృపావరములను గురించి కొన్ని మాట్లాడుతున్నాడు. ఆ కృపావరములు ఏంటనంటే, ప్రవచించే వరాలు కొంతమందికి ఇచ్చాడట. తర్వాత భాషలలో మాట్లాడేటువంటి వరాలు కొంతమందికి ఇచ్చాడంట. ఆ భాషలకు అర్థం చెప్పేటువంటి వారికి అర్థం చెప్పే వారికి కొంతమందిని దేవుడు సిద్ధపరిచాడంట. ఇక ఆహ్, జ్ఞానము 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 చెప్పేవారికి, అలాగే వాక్యము బోధించే వారికి, మరి విశ్వాసము ద్వారా బలపరిచే వారికి, అలాగే కొంతమందికి పరిచర్య చేయడానికి కూడా దేవుడు ఇలా మరి ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కొన్ని కృపావరాలు దేవుడిచ్చాడు. మరి పరిశుద్ధాత్మ అనే వరంగా ఇచ్చాడు ఒక పక్క. ఆ పరిశుద్ధాత్మ ద్వారా కొందరికి కృపావరాలను ఇచ్చాడు. ఈ కృపావరాలను ఇచ్చిన తర్వాత దేవుడు ఏమని చెప్పాడు అనంటే, ఈ కృపావరాలు ఒక కాలానికి నిలబడిపోతాయి అనేటువంటిది 13వ అధ్యాయం యొక్క సారం. 13వ అధ్యాయంలో మీరు చూసుకున్నట్లయితే 13వ అధ్యాయము 10వ వచనాన్ని గనుక చూస్తే 10వ వచనంలో పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకముగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కృష్ణాంతులారా, మరి కృపావరాల గురించి చెప్తూ పౌలు గారు ఈ కృపావరాలు ఎలాంటివి అని అంటే, ప్రారంభంలో దేవుని యొక్క మరి పని స్థిరపడడానికి దేవుడు వాడుకున్నటువంటి ఒక పద్ధతి. అందుకనే మీకు మరి 12వ అధ్యాయంలో 11వ వచనంలో ఏమంటున్నాడు అనంటే, అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యక్షముగా పంచి ఇచ్చుచున్నాడు. ఎందుకనంటే దాని ద్వారా కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అంటే ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి అనంటే కార్యసిద్ధి కలగాలి. కార్యసిద్ధి కలగాలి. కనుకనే ఈ వరాలన్నిటిని కూడా దేవుడిచ్చాడు సంఘంలో. కానీ ఈ క్రియలన్నీ కూడా లేదా ఈ కార్యాలన్నీ కూడా ఒక సందర్భానికి వచ్చేసరికి అవి నిలిచిపోతాయి. పూర్ణమైనవి కాదు. కృష్ణ పిల్లరా, ఒక ఆహ్, ఎవరైనా ప్రారంభంలో ఒక అంగడి, ఏదైనా ఒక పెద్ద అంగడి, బట్టల అంగడో ఏదో ఒకటి స్టార్ట్ చేశారనుకోండి. స్టార్టింగ్‌లో ఏం చేస్తారనంటే ఆహ్, జనాల్ని ఆకర్షించడానికి 50% డిస్కౌంట్ అని, 80% డిస్కౌంట్ అని, 90% డిస్కౌంట్ అనేసి వాళ్ళేం చేస్తారంటే బోర్డులు తగిలిస్తారు. అది చూసిన వెంటనే మనం ఏం చేస్తాము, బై 1 గెట్ 1 ఫ్రీ అని ఏస్తుంటారు. అయి చూసిన వెంటనే ఒకటి కొంటే ఒకటి ఫ్రీయా? లేదా ఇంత తక్కువుందా? లేదా ఆహ్, ఉదాహరణకి మీకు బాగా అర్థం అవ్వాలి అనంటే, మీకు చాలామంది మీరు డీమార్ట్‌కి వెళ్తుంటారు. డీమార్ట్‌లకి ఎందుకెళ్తారు అననంటే, మీకు అక్కడ మరి సరుకులు చాలా తక్కువ ధరకే దొరుకుతుంటాయి. ఇంకా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేటువంటివి కూడా ఆఫర్‌లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అప్పుడు మనం ఎందుకు అక్కడికెళ్తాము అననంటే, ఒకటి కొనే చోట మనం 2 కొనొచ్చు అని మనం వెళ్తుంటామా. అంటే వాళ్ళు మనల్ని ఆకర్షించడానికి అలాంటి ఆఫర్స్ పెడతారు. కాబట్టి దేవుడు గూడా ఏం జేశాడు అనంటే, ప్రారంభంలో సంఘం ఎదగాలి, బలపడాలి అనంటే కొన్ని వరాలను ఇవ్వాలి అని దేవుడు ఆలోచించాడు. ఈ వరాలను ఎందుకిచ్చాడో మార్కు సువార్తలో చెప్తాడు చూడండి. ఆ వరాలను ఎందుకిచ్చాడు అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ఇలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యెను. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. అదండి. వాక్యమును స్థిరపరచాలి అనంటే వెనువంట వచ్చుచున్నటువంటి సూచక క్రియలు. ఈ సూచక క్రియలను దేవుడు వరాలుగా ఇచ్చి, ఆ సూచక క్రియల ద్వారా ఏం జేశాడు అనంటే వాక్యాన్ని స్థిరపరిచాడు. ప్రారంభంలో అపోస్తలులు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ చేతిలో వాక్యము లేదు. ధర్మశాస్త్రం ఉంది, పాత నిబంధన ఉంది. పాత నిబంధనలో క్రీస్తు గురించి ఏమేమైతే రాయబడ్డాయో వాటిని యూదులకు ప్రకటించారు. యూదులతో చెప్పారు. యూదులకి మరి పాత నిబంధనలో క్రీస్తు గురించి ఏవైతే రాయబడిందో అవన్నీ కూడా యూదుల దగ్గర చెప్తూ, మరి పాత నిబంధనలో క్రీస్తు గురించి ఇలా రాయబడింది, ఇలా చెప్పబడింది కాబట్టి ఆయనే ఈయన, మరి మనకు కావాల్సినటువంటి రక్షకుడు ఈయనే అని ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్పడానికి వీలు పడింది. కానీ అన్యులకి చెప్పాలి అనంటే, అన్యులకి యేసుక్రీస్తు గురించి చెప్పాలి అనంటే ఆయన ఒక దేవుడని చెప్తే ఎవరు నమ్మరు. ఎందుకనంటే అప్పటికే
మరి ఆయనని సిలువ వేసి చంపారు. ఆయన అక్కడ ఆ కాలంలో బ్రతికున్నా మరి నిజంగా ఆయన దేవుడైతే ఈయన సిలువ వేయబడి చంపబడడం ఏంటండి? అన్నీ గూడా ప్రశ్నలొస్తాయి అన్యులకి ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు అన్యుల దగ్గరకు వెళ్లి చెప్పాలి అంటే వాక్యం లేదు. వాళ్ళకి ధర్మశాస్త్రం చెబితే వాళ్ళకి అర్థం గాదు. కాబట్టి దేవుడేం జేశాడంటే ఈ వరాలను ఇచ్చి, మరి ఎప్పుడైతే వాళ్ళు క్రీస్తు పేరట ఈ స్వస్థతలను చేస్తున్నారో, క్రీస్తు పేరట వాళ్ళు మరి బాప్తిస్మం ఇస్తున్నారో, ఇవన్నీ కూడా చూసినప్పుడు అనేక మంది అన్యులు ఆకర్షింపబడి మరి క్రీస్తు దగ్గరకొచ్చినట్లుగా మనం జూస్తాం. ఉదాహరణకు వాళ్ళకిచ్చినటువంటి వరాల యొక్క శక్తి ఎలాగుందో అపోస్తుల కార్యంలో మరి పౌలు గారికి దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ శక్తిని మనం ఎన్నో సార్లు విన్నాము, నేర్చుకున్నాం గూడా. అపోస్తల కార్యములంతా గూడా చదివితే ఆయన అనేక ప్రాంతాలకు వెళ్లి ఎక్కడెక్కడ స్వస్థతలు పరిచాడో, స్వస్థతలు చేశాడు. మరి అపోస్తల కార్యములు 18 గాని, 19 గాని దానికి ముందు మరి పౌలు గారు క్షమించాలి పేతురు గారు, యోహాను గారు మరి సొలొమోను దేవాలయం దగ్గరికి వెళ్లి చేసినటువంటి అద్భుత కార్యాలు గాని, తర్వాత మరి వాళ్ళు చేసినటువంటి అనేక ప్రాంతాలకు వెళ్లి చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ కూడా మనకి అపోస్తల కార్యంలో రాయబడ్డాయి. ఇవన్నీ గూడా మరి అన్యుల ఎదుట దేవుడు చెరిగించినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటనంటే, క్రీస్తు అనేటువంటి వాడు నిజంగా దేవుని కుమారుడని వాళ్ళకి అర్థమవ్వాలి. క్రీస్తు నామంలో వీళ్ళు ప్రార్థిస్తుంటే మరి దయ్యములు పోతున్నాయి, చనిపోయిన వారు లేస్తున్నారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే కారణం ఏంటనంటే, ఈ వరాలను దేవుడు వాళ్ళకి ప్రారంభంలో ఇచ్చాడు. కానీ చాలామంది ఈ వరాల దగ్గర నిలిచిపోయి, ఈ వరాలు పొందుకోవాలి, ఈ వరాలు చెప్పుకొని మేము దేవుని పని దేవుని కొరకేదో చేయాలి అని ఆలోచిస్తున్నారు కానీ, దానికంటే శ్రేష్టమైనటువంటి వరం దేవుడు మనకిచ్చాడు. దానికంటే శ్రేష్టమైనటువంటి వరం ఏంటి అనంటే, ఈ స్వస్థతలు పరిచే వరాలు గాదు. ఇవి గొప్పవి గాదు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. అవి కొంతకాలం వరకు ఉండి అవి వెళ్ళిపోయాయి. అంటే అవి కొంతకాలానికి నిరర్ధకమైపోతాయి. ఎప్పుడు నిరర్ధకమైపోతాయంటే, వాక్యము స్థిరపడిన తరువాత వాక్యం అన్యుల దగ్గరికి వెళుతుంటే అవి నిరర్ధకమైపోతాయని దేవుడు జెప్పాడు. కాబట్టి అయి నిరర్ధకమైపోయాయి. వాక్యం స్థిరపడింది. అవి నిరర్ధకమైపోయాయి. అది మరి ప్రకటన గ్రంథం మనం చదివినప్పుడు 22 అధ్యాయంలో 18, 19 వచనాలలో ఈ వాక్యంలో దేనిని కలపకూడదు లేదా ఈ వాక్యంలో ఉన్న వాటిల్లో దేనిని కూడా మీరు తీసివేయకూడదు అనే మాటని దేవుడు రాయించాడు. ఎందుకు ఆ మాటను రాయించాడంటే, ఇంకా ఈ వాక్యము స్థిరమైంది, సంపూర్ణమైంది, పూర్ణమైపోయింది కనుక ఈ వాక్యం ఇంకా మీరేది కూడా కలపకూడదు. మరి దేనిని కూడా తీయకూడదు అని జెప్పాడు. అని జెప్పిన తర్వాత మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వరమేంటో మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలం ప్రియులారా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఈ ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడును అతిశయపడట వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఓకే అన్న. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము మునుపు ఎలాంటి వారము అని అంటే పాపముల చేత, అపరాధముల చేత చనిపోయినటువంటి మనలను దేవుడు ప్రేమించి ఆయన ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించిన తరువాత మనకు చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, మీరు పొందుకున్నటువంటి వరం ఏంటి? ఇక్కడ మీరు కృప చేతనే బ్రతికింపబడుతున్నారు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి వరం ఏంటనంటే ఆ కృప.
ఆ కృప చేత మనల్ని బ్రతికించిన తర్వాత ఏం చేస్తున్నాడంట? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, 7వ వచనంలో క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మరి మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ కృప ద్వారా ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వరం ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, పరలోకం అనేటువంటి వరాన్ని మనకిచ్చాడు. క్రీస్తు ద్వారా మనకిచ్చింది ఏంటి? క్రీస్తు ద్వారా మనం పొందుకోబోయేది ఏంటి అని అంటే, మరి మనము శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు కానీ, లేదా శారీరక సంబంధమైనటువంటి వరాలను కాదు కానీ, వాటికంటే శ్రేష్టమైనటు వరం ఏంటనంటే, పరలోక రాజ్యంలో మనము కూర్చుండుటయే. క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ వరం ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, మనలను రక్షించడానికి తన ప్రాణాన్ని క్రీస్తు ప్రభుల వారు మన కొరకు పెట్టి, మనల్ని రక్షించడానికి కృప అనేటువంటి దానిని మనకు వరంగా ఇచ్చి, ఈ కృప ద్వారా ఎందరైతే రక్షింపబడుతున్నారో, ఈ కృప ద్వారా లేదా ఈ కృపను బట్టి పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా లేదా మరి క్రీస్తుతో కూడా ఆయనతో కూడా ఉండడానికి మరి స్వాస్థ్యంగా దేవుడు మనకిస్తున్నాడు అనేటువంటి మాటని ఇక్కడ మనకి స్పష్టంగా రాశాడు. కాబట్టి వరాల గురించి మనం ఆలోచించినప్పుడు పిల్లరా, ఈ వరము అనేటువంటిది ఎక్కడ ప్రారంభమై, ఎలా ప్రారంభమైందో మనం ఆలోచిస్తే, అబ్రహాముతో దేవుడు వరాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. కానీ అక్కడ అబ్రహాముకు మాత్రమే ఇచ్చాడు. అబ్రహాముకు వాగ్దానం చేసి నీకు కుమారుని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్లుగానే దేవుడు ఇచ్చాడు. వృద్ధాప్యంలో ఉన్నా కూడా మరి శారా గారి యొక్క తల్లి గారి యొక్క గర్భాన్ని తెరిచి దేవుడు వరాలను ఇచ్చాడు. ఎందుకు అనంటే కేవలం అబ్రహాము గారు దేవుని మాట విన్నాడు. తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేసరికి వరాలు ఎలా ఉన్నాయి? మరి ఆయన్ని అనుసరించినటువంటి శిష్యులు అనేక మంది ఉన్నారు. ఆయన ఫాలో చేసినటువంటి వారు అనేక మంది ఉన్నా, వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటి అని మనం ఆలోచిస్తే పిల్లరా, వాక్యము అనేటువంటి శ్రేష్టమైనటువంటి వరాన్ని ఇస్తూ, ఆ వాక్యంతో పాటు ఏం చేశాడు అని అంటే, మరి స్వస్థత పరిచేటువంటి లేదా అద్భుతాలను జరిగించేటువంటి వరాలను దేవుడు ఆనాడు భక్తులకు ఇచ్చాడు. అంటే ఒక వరమేమో ఒక వ్యక్తికి సంబంధించిందిగా ఇచ్చాడు. తర్వాత వరాలేమో ఒక గుంపుకి, ఇశ్రాయేలీల జనాంగానికి ఇచ్చాడు. అది శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. అప్పుడు కూడా ఏమన్నాడు అనంటే, మీరు ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలి లేదా ఈ వరాలను మీరు పొందుకోవాలి అనంటే నా మాట వినాలి. అబ్రహాము నా మాట విన్నాడు, నేను అతన్ని ఆశీర్వదించాను. తర్వాత మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలి అనంటే నా మాట వినాలి అని చెప్తున్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నాడు అనంటే, ఇక శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడకండి. శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడకండి కానీ, దేవుని రాజ్యంలో వారసులు అవ్వడానికి వరంగా ఇచ్చేస్తున్నాను. ఇక మీరు పరలోక రాజ్యానికి మీరు రావాలి, పరలోక రాజ్యంలో మీరు ఉండాలి అనంటే క్రీస్తు అనేటువంటి బలి పశువుని మీ కొరకు పంపించాను. కాబట్టి క్రీస్తుని మీరు అంగీకరించిన తర్వాత మీరు క్రీస్తులోనికి రావాలి, సంఘములోనికి చేర్చబడాలి. అలా మీరు దేవునిలో మీరు ఉంటే పరలోక రాజ్యాన్ని మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. కృపను బట్టి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈ కృప మీకు వరంగా ఇస్తున్నాను. ఏమండి? లేదంటే పాపం చేసేటువంటి వారిని దేవుడు అంత తేలికగా విడిచిపెట్టడని. కానీ ఎన్ని పాపాలు చేస్తున్నా మనకేం కావట్లేదు అనంటే అదేదో మన గొప్పతనమో, లేదంటే దేవుడు ఏదో చూసి చూడనట్లుగా ఉంటున్నాడు, లేదా దేవుడు పట్టించుకోవడం లేదని కాదు దాని అర్థం. కృపను వరంగా ఇచ్చాడు. ఆయనకి నిజంగా చెప్పాలి అనంటే చిన్న పాపం చేసిన చాలా కోపం అండి. ఆ కోపంతో మరి పాత నిబంధనలో ఎంతమందిని ఆయన మరి పట్టిగర్పించాడో మనకు తెలుసు. అయినా ఇప్పుడు అవి సంభవించట్లేదు మన విషయాలలో అంటే కేవలం కృపను మనకు అనుగ్రహించాడు. కృపను వరంగా మనకిచ్చి మనం తప్పులు చేస్తున్న క్రీస్తుని బట్టి మనల్ని క్షమిస్తున్నాడు. కాబట్టి భక్తులుగా మనం ఉన్నాము అనేది మనకు ఎలా అర్థమవుతుంది? భక్తుల యొక్క జీవితాలను మనం చూసుకుంటూ వచ్చాం. శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న వారిని మనం చూస్తున్నాము. ఆత్మ సంబంధమైనటువంటి వరములను పొందుకున్న వారిని మనం చూస్తున్నాం. కానీ భక్తులు నిజంగా దేనిని కోరుకుంటారు అని మనం ఆలోచిస్తే పిల్లరా, కీర్తనల గ్రంథం. కాబట్టి ఇప్పుడు భక్తులుగా మనమేం కోరుకోవాలి దేవుని దగ్గర అని మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము లేదా 27వ కీర్తన 3వ వచనాన్ని మనం చూద్దాం పిల్లరా. కీర్తనల గ్రంథం దావీదు రాస్తున్నటువంటి కీర్తన ఇది. 27వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చూద్దాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు
ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో చాలు. నివసింపగోరుచున్నాను. చాలు. మనం చూసుకున్నట్లయితే దావీదు దేవుని దగ్గర కోరుకుంటున్నటువంటి వరం అండి. మనము కోరుకోవాల్సినటువంటి వరం, శ్రేష్టమైనటువంటి వరం ఏంటి అనంటే, దావీదు ఏం చెప్తున్నాడు మూడొచ్చంలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడవకుండా ఉంటాను అని చెప్తూ, యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇదండి ఆయన కోరుకుంటున్నటువంటి వరం. దేవుడు ఎంత శక్తినిచ్చాడు దేవుడికి దావీదుకి అనంటే, ఆయన కత్తి పట్టుకుంటే ఆయన ఎదురుంగా నిలబడే మగాడే ఉండడండి. ఎంత ఎంత గొప్ప సైన్యమొచ్చినా కూడా ఆయన ఎదుట నిలబడేటువంటి శక్తి గాని, అతనితో పోరాడి గెలిచేటువంటి ఆ ధైర్యము గాని, బలము గాని ఎవడికి కూడా లేదు. ఒక గొలియాతు లాంటి వాడిని ఒక చిన్న రాయితో చంపగలిగినటువంటి ఏమండి ఆ బలాఢ్యుడు దావీదు గారు. ఇక తన జీవిత కాలమంతా ఎన్నో యుద్ధాలను చేశాడు. ఎన్ని యుద్ధాలను చేసినా అంత బలాన్ని దేవుడు ఇచ్చాడు. ఏ ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఓడిపోయినట్లుగా మనం చూడమండి ప్రారంభంలో. ఎన్ని యుద్ధాలొచ్చినా ఎంతమంది ఏమండి శత్రువులు ఆయన ఎదుట నిలబడినా కూడా అందరిని ఏమండి సింగిల్ హ్యాండ్‌గా చంపగలిగేటువంటి వాడు. అంత బలమున్నటువంటి దావీదు తన బలాన్ని చూసి అతిశయించలేదు కానీ, నా బలం ఇంతుంది నాకే అని నేను అతిశయిస్తున్నానని ఆయన చెప్పట్లేదు కానీ, నా మీద యుద్ధానికి ఎంతమందొచ్చినా నాకు భయం లేదు కానీ నాకు కావాల్సినదేంటో చెప్తున్నాడు చూడండి. ఒక భక్తుడుగా ఆయన ఏం కోరుకుంటున్నాడనంటే, ఆయన ఆలయములో నేను ధ్యానించాలి. దివారాత్రములు నేను ఆయన మందిరంలో నేను నివసించాలి. దీనినే నేను కోరుకుంటున్నాను. ఆ వరం అడుగుతున్నాడండి దావీదు. దేవుడా నాకింకా మనమైతే ఇంకా నాకు బలాన్నిచ్చేయి. ఇంకా నేను గొప్ప గొప్ప వాళ్ళని చంపేస్తాను. ఇంకా పెద్ద పెద్దోళ్ళని నీకెంతరైతే శత్రువులున్నారో వాళ్ళందరిని కూడా చంపేస్తాను. ఆ వరం నాకివ్వు అని అడగట్లేదండి దావీదు గారు. విచిత్రంగా ఏమడుగుతున్నాడనంటే, ఇంత బలాన్నిచ్చావు. అయినా కూడా ఇది నేను కోరుకున్నది కాదు. నాకు కావాలని నేను అడిగింది ఇది గాదు. శత్రువులున్నారు గనుక నీ మీద లేచేటువంటి వారున్నారు. నీ జనాల మీద లేచేటువంటి వారున్నారు. నీవిష్టపడినటువంటి ప్రజల మీద యుద్ధము చేయడానికొచ్చేవాళ్ళు అనేకమంది ఉన్నారు గనుక, వాళ్ళని ఎదిరించి జయించడానికి నాకు ఈ శక్తినిచ్చావు. కానీ ఇంత శక్తిని నేను పొందుకున్నా, నాకు కావాల్సినటువంటి వరం ఒక్కటే. అది నీ మందిరంలో నేను నివసించాలని కోరుకుంటున్నాను. అండి ఏమని చెప్తున్నాడు చూడండి. మరొక్కసారి 4 వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరమును అడిగి తిని, దానిని నేను వెదుకుచున్నాను. దానిని యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసించగోరుచున్నాను. అండి ఎంతమంది ఈ వరాన్ని దేవుడి దగ్గర అడుగుతున్నారు నిజంగా అడగలుగుతున్నామా? దేవుని కొరకు ఈ వరాన్ని అడగలుగుతున్నాం దేవుని దగ్గర. మనకున్నటువంటి కష్టాల గురించి, మనకున్నటువంటి బాధల గురించి ఆలోచిస్తున్నాం. దావీదు కూడా లేవో కష్టాలు, బాధలున్నాయి. కానీ దేవుని దగ్గర అడుగుతున్నటువంటి వరం ఒకటే. ఎన్ని ఉన్నా నీ ఆలయంలో నేను నివసించాలి. నీ ఆలయంలో నేనుండాలి. నేను ధ్యానించాలి నీ ఆలయంలో. నీ మాటలు నేను ధ్యానించాలి అనేటువంటి వరాన్ని అడుగుతున్నాడండి. నిజంగా భక్తుల యొక్క ప్రార్థన లేదా భక్తులు అడిగేటువంటి వరాలు ఇలాగే ఉంటాయి. ఒక అబ్రహాముకి దేవుడు విస్తారంగా ఆస్తినిచ్చినా, ఇస్సాకు, యాకోబుల గురించి మనం చదువుతాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11 అధ్యాయం. వారికి దేవుడు గొప్ప స్వాస్థ్యంగా భూములనిచ్చినా, లేదా పశు సంపదనిచ్చినా, ఎన్ని ఇచ్చినా కూడా వాళ్ళు గుడారాలలోనే నివసించారంట. కారణం ఏంటనంటే, పునాదులు గల పట్టణానికి వెళ్ళాలి అని. పునాదులు గల పట్టణానికి నేను చేరాలనేటువంటిదే వాళ్ళ కోరిక. వాళ్ళ కోరిక భూమి మీద ఏదో సంపాదించుకోవాలి, ఏదో కట్టేసుకోవాలి, ఏదో బ్రతికేయాలని ఆలోచించట్లేదు. భూమి మీద మేము ఈ కాలం బ్రతుకుతున్నా కూడా మేము పరదేశులం ఇక్కడ. యాత్రికులమని ఆలోచిస్తూ మేము ఎంత సంపాదించినా, మేము ఎంత కట్టుకున్నా, ఎంత మేము దాచిపెట్టుకున్నా, ఏది చేసినా ఇవన్నిటిని కూడా మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒకనాడు అబ్రహాముకున్నటువంటి ఆస్తి ఇప్పుడు ఎవరిదైంది చెప్పండి? చెప్పగలరా? పోనీ ఈరోజు మీరు సంపాదించేటువంటి ఆస్తులేవైతే ఉన్నాయో, ఇవి తర్వాత మీ తరం వారు తింటారు. ఆ తర్వాత అది ఎవరికవుతుందో తెలుసా మీకు? గొప్ప గొప్ప వాళ్ళు ఎంతెంతో సంపాదించినటువంటి వాళ్ళు ఎంతో సంపాదించినా, తర్వాత తరం వారు వాటిని అమ్ముకునేసారండి. కొంతమంది అప్పుడప్పుడు చెప్తుంటారు, మాకు ఊర్లో ఇంత స్థలం ఉండేదండి. ఇంత భూములున్నాయండి. కానీ ఈరోజు మా దగ్గర ఏం లేదండి. అన్నీ అమ్ముకునేసామండి. కష్టాలను బట్టి, మాకు ఇబ్బందులను బట్టి అని చెప్పుకుంటుంటారు. అవునా కాదా? అది వాస్తవం అండి.
కాబట్టి మీరు సంపాదించింది ఎవరిదవుతుందో తెలీదు తర్వాత కాలంలో. ఈరోజు మీరు తినొచ్చు, మీరు సుఖంగా ఉండొచ్చు. లేదా మీరు సంపాదించిందే మీ చేతుల గుండా ఏమంటే ఖర్చయిపోయేటువంటి దినాలు గూడా మీరు జూసుంటారు. అండ్ మీ తండ్రులు, మీ పితరులు సంపాదించినటువంటి ఆస్తులు గూడా ఏవండి ఒక కాలంలో అమ్మబడినవే. ఎంత సంపాదించాము, ఎంత భూమి మీద మనం సమకూర్చాము, దేవుడు మనకు ఎంత ఏవండి ఇచ్చాడు అనేటువంటిది కాదు ఇక్కడ ప్రశ్న. మీరు దేవుని దగ్గర ఏం అడుగుతున్నారు? అదే ప్రశ్న. నిజంగా భక్తులు అయితే నాకు ఎన్ని ఉన్నా నేను దేవుని సన్నిధిని విడిచిపెట్టను అనేటువంటిదే ఏవండి భక్తుల యొక్క కోరికగా ఉంటుంది. దేవుని సన్నిధిని నేను విడిచిపెట్టను. దేవుని సన్నిధిలో నేను ఉంటాను. దేవుని యొక్క ఆలయంలో నేను ఉంటాను. ఎందుకు దేవుని ఆలయంలో ఉంటానని దావీదు గారు అడుగుతున్నారో తెలుసా? నేను గతంలో మీకు ఒక పాఠం చెప్పాను. పరలోకపు గవిని అనేటువంటి పాఠాన్ని చెప్పాను. ఆ పరలోకపు గవిని యొక్క పాఠం యొక్క సారాంశం ఏంటి? మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనంటే ఫస్ట్ మనం మందిరానికి చేర్చుకోవాలి. సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన వారు పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కేవలం క్రీస్తును నమ్మిన వారు పరలోక రాజ్యానికి ఎప్పటికీ వెళ్ళలేరండి. హ్మ్. సంఘములో చేర్చబడిన వారే, సంఘముతో కలిసి ఉన్నవారే, సంఘముతో కలిసి దేవుని పనిలో ఉన్నటువంటి వారే, సహకారులుగా ఉన్నా సరే, లేదా దేవుని పని చేసేవారైనా సరే, వీళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. కాబట్టి దావీదు ఆ వరాన్ని కోరుకుంటున్నాడు. ఏమని వరాన్ని కోరుకుంటున్నాడు? నీ మందిరంలో నేను ఉండాలి ప్రభు. నీ మందిరంలో నేను ధ్యానించేవాడుగా ఉండాలి. దివారాత్రంలో నీ మందిరంలో నేను ఉండాలి. నీ పనిని చేయాలి. నీ మందిరపు పనిని చేయాలి. మందిరంలో నేను కలిసిగా కట్టుగా ఉండాలి. నీ పనిని నేను విస్తరింప చేయాలి అనేటువంటిది ఆయన యొక్క ఆలోచన. కాబట్టి ఈరోజు భక్తులుగా మనం పిలువబడాలి అననంటే క్రీస్తునందు ప్రియులారా, భక్తులుగా మనము మనం ఏమిస్తున్నాము, దేవుని కొరకు ఏం చేస్తున్నాం అనేటువంటిది కాదు కానీ, దేవుని సహవాసంలో మనం ఉన్నామా? దేవుని పనిలో మనం ఉన్నామా? సంఘముతో మనం కలిసి ఉన్నామా? క్రీస్తు మనల్ని స్వరక్తమిచ్చి సంపాదించింది మనల్ని రక్షించడానికే. కానీ, ఆ రక్షణ మార్గము ఎక్కడ పెట్టాడు అనంటే మందిరంలోనే పెట్టాడు. సంఘములోనే పెట్టాడు. రక్షణ పరిపూర్ణం అవ్వాలి అనంటే సంఘముతో కలిసి పని చేయాలి అనేటువంటిదే పెట్టాడు. కాబట్టి మందిరము అనేటువంటి ఒక భాగాన్ని దేవుడు క్రొత్త నిబంధనలో పెట్టాడు. కానీ ఈ మందిరము శారీర సంబంధమైనటువంటి మందిరం కాదు కానీ, ఆత్మ సంబంధమైనటువంటి మందిరానిగా దేవుడు చెప్తూ, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి ఈ సంఘము మీద అపోస్తలులు వేసినటువంటి పునాది మీద మనం అందరము కట్టబడుతున్నాం. కాబట్టి ఈ మందిరము, ఆ మందిరము లేదా ఈ చర్చ్, ఆ చర్చ్ అని ఇక్కడ చర్చిల గురించి మాట్లాడడం లేదు కానీ, దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండాలి. సంఘములో మనం ఉండాలి. సహవాసంలో మనం ఉండాలి. సహవాసంలో ఉంటూ దేవుని పనిని మనము ముందుకు తీసుకొని వెళ్ళాలి. విస్తరింపజేయాలి దేవుని పనిని. ఒకప్పుడు వరాలతో దేవుడు కార్యసిద్ధిని కలుగజేశాడు. ఒకప్పుడు వరాలనిచ్చాడు. వరాలనిచ్చి మందిరాలను పెంచాడు. లేదా కార్యసిద్ధి మందిరాన్ని స్థిరపరిచాడు. అలా స్థిరపరచబడినటువంటి మందిరాలను ఇప్పుడు మనము సహవాసముతో వాటిని విస్తరింప చేయాలి. అది దేవుడు కోరుకున్నదండి. కాబట్టి దావీదు యొక్క కోరుకున్న వరం అదే. నేను దేవుని పిల్లలతో కలిసి ఉండాలి. దేవుని పనిని జరిగించాలి. దేవుని పనిని నేను విస్తరింప చేయాలి. ఎందుకనంటే ఆ దేవుని మందిరమే పరలోక రాజ్యానికి మార్గము. కాబట్టి భక్తుడు కోరేటువంటి వరం ఏమై ఉంటుంది అనంటే నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు ప్రభువా, అండ్ నాకు కుటుంబాలలో ఈ కష్టాలు తీసివేయి ప్రభువా అనేటువంటి ప్రార్థన ఏ భక్తుడు చేయడండి. భక్తుడు చేసే ప్రార్థన ఒకటే, నీ మందిరంలో నేను ఉండాలి. నువ్వు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని నేను పొందుకోవాలి. కాబట్టి భక్తుని యొక్క ప్రార్థన లేదా వరము అతన్ని అడిగేటువంటి వరం ఏదై ఉంటుంది అనంటే సంఘముతో ఉండాలి. నువ్వు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. మధ్యలో నాకు ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని వచ్చినా వాటన్నిటిని నేను అద్రోహించి నేను నీ కొరకు ముందుకు వెళ్ళాలి. ఇదేనండి దేవుని దగ్గర నిజమైనటువంటి భక్తుడు కోరేటువంటి వరం. కాబట్టి ప్రియులారా మీరందరూ కూడా మరి మీ అవసరాల కొరకు దేవుడిని అడుగుతున్నారు. మరి నేను అది తప్పని నేను చెప్పను గానీ, అవసరానికంటే మించి మనకి అవసరమైనది పరలోక రాజ్యము. కాబట్టి ఈ అవసరాల కొరకు మనం ఎప్పుడు దేవుని కొరకు అడుగుతూనే ఉంటాం. దేవుడు తన చిత్తానుసారంగా మనకిస్తూనే ఉంటాడు. మనము నిజంగా భక్తులమైతేనండి వరాలు ఇస్తాడు నిజంగానే మనకు. అది మనము అనుభవిస్తే మనకి తెలుస్తుందండి. ఆ వరాలను మనం అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రేమించే ప్రతి వారికి దేవుడు వరాలు ఇస్తాడు. ఒక మరి పౌలు గారికి ఇవ్వలేదనుకుంటున్నారా? ఎలాంటి వరాలు ఇవ్వలేదనుకుంటున్నారా? పౌలు గారికి కూడా ఎన్నో వరాలు ఇచ్చాడండి. కానీ ఆస్తి సంబంధించిందో లేదా శారీరక సంబంధమైనటువంటి వరాల గురించి కాదు పౌలు గారు ఆశపడింది.
ఆయన రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడండి అనేకమైనటువంటి ఆటంకాలొచ్చిన, ఆ ఆటంకాలన్నిటి నుండి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అవి వరాలు కాదంటారా? ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి క్రమంలో కొందరు చంపడానికొచ్చారు. ఏవండీ ఒక సందర్భంలో అయితే అతన్ని కొట్టినప్పుడు అతడు చనిపోయాడని పడేశారు గూడా. మరి చనిపోయాడు అనేటువంటి కంక్లూషన్‌కి వాళ్ళొచ్చారంటే ఏ రేంజ్‌లో అతన్ని కొట్టుంటారో ఆలోచించండి. అయినప్పటికీ కూడానండి, తర్వాత రోజొచ్చి సువార్తను ప్రకటిస్తున్నాడంటే దేవుడు అతనికి వరం ఇవ్వలేదనుకుంటున్నారా? అతని శరీరాన్ని బలపరచలేదనుకుంటున్నారా? శరీర సంబంధమైనటువంటి వరం అది. కాబట్టి దేవుడు మనకు కావాల్సినటువంటి ఏవండీ ప్రతి అవసరతను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. వరాలను ఇస్తాడు మనకి. కానీ మనం పొందుకునేటువంటి స్థానంలో మనం ఉండాలి పిల్లలు. కాబట్టి నిజమైనటువంటి భక్తుని యొక్క ప్రార్థన, నేను దేవుని సహవాసంలో ఉండాలి. సంఘంతో కలిసి ఉండాలి. దేవుని పనిలో ఉండాలి. ఇలా సంఘంతో నేను కలిసి ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనేటువంటిదే నిజమైనటువంటి భక్తుల యొక్క ప్రార్థనగా ఉంటుంది పిల్లలు. ఇంకా మన అవసరతలున్నాయా? మన శరీర సంబంధమైనటువంటి అవసరతలుంటాయి. కుటుంబ సంబంధమైనటువంటి అవసరతలుంటాయి. ఎన్నో అవసరతలుంటాయి. వాటన్నిటి గురించి దేవుని దగ్గర ప్రార్థించండి. కానీ బలవంతం చేయకండి దేవుడిని. అడగండి, ఆయన చిత్తమైతే ఇస్తాడు. లేదంటే లేదు. ఆయన చిత్తం లేకపోతే ఇవ్వడు. కానీ బలవంతంగా నువ్వు నాకు ఇచ్చే ఇవ్వాలి అనంటే దేవుడు బలవంతంగా ఏది కూడా ఇవ్వడు. ప్రేమిస్తేనే ఇస్తాడు. కాబట్టి ఆయన చేత మీరు ప్రేమింపబడి ఆయన ఇచ్చేటువంటి వరాలను పొందుకోవాలని, దానికంటే శ్రేష్టంగా మరి పరలోక రాజ్యపు సంబంధమైనటువంటి వరాన్ని మీ జీవితాలలో ఎప్పుడు కోరుకోవాలి దేవుడి దగ్గర అని ఆశిస్తూ మరి మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన దినమంతట్లో నా తండ్రి మాకు తోడుగా ఉండి క్షేమాన్ని అనుగ్రహించి, ఇలాంటి అపాయాలకు మమ్మల్ని గురి కానివ్వక నా తండ్రి, మరి రాత్రికాల సమయంలో మీ మాటలను వినడానికి, నేర్చుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు మీ బిడ్డలతో మీ మాటలను పంచుకున్నాను నా ప్రభా. మరి చెప్పిన నాకు నా తండ్రి మీ పరిశుద్ధాత్మ తోడు సహాయాన్ని ఉంచి, మరి ఏ మాటలైతే మీ బిడ్డలకు వివరించాలో ఆ మాటలను నా తండ్రి వివరించండి. మరి ఆ మాటలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించిన ప్రభా, ఈ భూమి మీద మేము ఎన్ని పొందుకున్నా కూడా ఒకరోజు వాటిలన్నిటిని కూడా మేము విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. శ్రేష్టమైనటువంటి మీ రాజ్యం కొరకు నా తండ్రి మేము ప్రయాసపడాలని నా ప్రభా మీ వాక్యం మాకు సెలవిస్తుంది. దావీదు గారి ప్రార్థనలో నా తండ్రి మీ మందిరంలో నా ప్రభా ఎల్లప్పుడూ నివసించాలని, ధ్యానించాలి అని నా ప్రభా తన యొక్క కోరికను మీ ముందు ఉంచుతున్నాడు. గొప్ప బలాఢ్యుడే అయినప్పటికీ కూడా మీ మందిరంలో ఉండేటువంటి ఆ వరాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద మేము ఎంత ఉన్నా మీ మందిరంలో మేము ఎల్లప్పుడూ ఉండాలి అనేటువంటి వరాన్ని మేము కూడా నా ప్రభా తండ్రి కోరుకుంటున్నాం. కాబట్టి నీ పనిలో మేము ఎల్లప్పుడూ ఉంటూ, సంఘంతో మేము ఎప్పుడు కలిసి ఉన్న వారముగా నా ప్రభా, సహవాసంలో మేము ఎప్పుడు ఉంటూ మీ పనిని జరిగించే వారముగా, మీ రాజ్యాన్ని విస్తరింపజేసేవారుగా, మరి ఈ మందిరంలో కలిసి మేము పని చేసిన ప్రభా మీ పరలోక రాజ్యాన్ని మేము స్వతంత్రించుకునే వారముగా ఉండటకు సాయం చేసి మా ఆత్మలను నా ప్రభా బలపరచమని కోరుకుంటున్నాం. మరి విన్న మీ మాటలు నా ప్రభా వ్యర్థంగా పోకుండా మీ బిడ్డలో కార్యస్థితి కలుగులాగా ప్రభా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి మీరు ముందుకు నడిపించమని కోరుకుంటున్నాం. మరి తలలోంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. సంబంధమైనటువంటి ప్రతి దీవెనలతో బిడ్డలను మీరు నింపండి. అవును నా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తే నా ప్రభా తండ్రి మీరు మాకు వరాలను ఇచ్చేవారే. కాబట్టి మేము మీ చేత ప్రేమింపబడిన వారమై నా ప్రభా మాకు అవసరమైన ప్రతి నా ప్రభా ఈవిని మీ ద్వారా పొందుకోగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఒకనాడు నా ప్రభా తండ్రి అబ్రహాం యొక్క జీవితాలను మేము ఆలోచించినప్పుడు తను నా ప్రభా వ్యక్తిగతంగా మీ ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను పొందుకున్నాడు. తర్వాత ఇశ్రాయేల్ యొక్క జీవితాలను మేము చూసినప్పుడు కూడా నా తండ్రి మాట వింటే నా ప్రభా ఎన్నో చేస్తానని మీరు వాగ్దానం ఇచ్చారు. మరి నేడున్నటువంటి మాకు కూడా నా ప్రభా పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా మీరు ఇస్తానని వాగ్దానం చేశారు. కానీ దానికి కూడా నా ప్రభా మీ మాటల ప్రకారంగా మేము జీవించే వారంగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు. కాబట్టి మేమందరం అలా ఉండటకు సాయం చేసి నడిపించండి. మరి ప్రత్యేకించి ఈరోజు క్లాస్ను నా తండ్రి ఏర్పాటు చేసినటువంటి నా ప్రభా మరి సామన్న గారికి అలాగే అయ్యగారికి మీరు తోడుగా ఉండండి. కుటుంబానికి తోడుగా ఉండండి. ఇంతవరకు నా ప్రభా సంఘాన్ని మీరు బలపరుస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి రాబో దినాలలో కూడా నా తండ్రి
ఈ సంఘం పట్ల నా ప్రభా మీ కృపను విస్తరింపచేసి, ఇంకా అనేకమైనటువంటి నా ప్రభా కార్యాలను నా తండ్రి సంఘం ద్వారా జరిగించటకు సాయం చేసి నడిపించమని, మీ పిల్లలను బలపరచమని నా ప్రభా కోరుకుంటున్నాను. మరి సంఘానికి అంటుకట్టబడిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి కుటుంబము కూడా నా తండ్రి మరి సహవాసంలో ఉంటూ మీ పనిని ముందు కొనసాగించుటకు నా ప్రభా తండ్రి సంఘము ద్వారా అనేకమైనటువంటి కార్యాలను జరిగించి నా తండ్రి ఈ సేవలో ముందు కొనసాగుటకు సాయం చేయండి. నా ప్రభా నీ పని జరిగించే వారికి, అలాగే జరిగిస్తున్న వారికి సహకారులుగా ఉన్న వారికి కూడా నా ప్రభా పరలోక రాజ్యంలో స్థానం ఉందని మీ లేఖనాలు సెలవిస్తుంటున్నాయి కనుక అలాగే మేము ఉండటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఎవరైనా ప్రార్థన అవసరతలు కోరి ఉంటే నా ప్రభా తండ్రి ఆ ప్రార్థన అవసరతలు మీ చిత్తానుసారంగా తీర్చండి. అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతుంటే నా ప్రభా మీ ఆరోగ్యాన్ని దయచేసి నా ప్రభా మరి మీ బిళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ పనిలో నా ప్రభా వాడుకున్నట్టు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరొకసారి మేమందరం ఈ విధంగా కూడుకొని మీలో ఆనందించేటువంటి మరొక భాగ్యాన్ని, తరుణాన్ని మీరు మాకు ఇస్తారని ఆశపడు. ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్న మరి ప్రశ్న ఏంటంటే, మామూలుగా రోమన్ క్యాథలిక్స్ అన్న, వారు మనలాగా ప్రార్థన చేయరు. వాళ్ళు పరలోక ప్రార్థన అని చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేస్తారు గానీ, వేరే ఇప్పుడు మనం ఎలాగైతే మరి ఒక సిచ్యువేషన్‌ని ఇచ్చి మనం వాక్యాన్ని కోసం ప్రార్థన చేయమంటే, వాక్యం నిమిత్తమే ప్రార్థన చేస్తాం. అలాగా మనకి తెలుసు, అవగాహన ఉంది ఎలా ప్రార్థన చేయాలి, దేని విషయం ప్రార్థన చేయాలి, దేని విషయం ప్రార్థన చేయాలి. కానీ క్యాథలిక్స్ ఈ రోజు వరకు మరి ఎక్కడికెళ్ళినా లేకుంటే ఏ పరిస్థితిలో ఉన్నా గానీ యేసుప్రభు నేర్పించిన పరలోక ప్రార్థన, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్న పరలోక ప్రార్థన చేస్తారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది? యాక్చువల్లీ ఇది పరలోక ప్రార్థన దేవుడు క్యాథలిక్స్ అనే కాదు గానీ, మన వాళ్ళలో కూడా కొంతమంది ముగింపు ప్రార్థనగా అవి చేస్తుంటారు గానీ, అది ఒకసారి మనం చదివినప్పుడే మనకు అర్థమైపోతుంది. అది దేవుడు ఆ రోజు మరి శిష్యులకి వాళ్ళు మేము ఎలా ప్రార్థన చేయాలంటే, ఒక కాన్సెప్ట్‌ని చెప్పాడంతే. దాన్ని ఎలా ప్రారంభించాలి, ఎలా మీరు అడగాలి, ఎలా దానిని కంక్లూడ్ చేయాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. ఇది మరి ఒక ఆజ్ఞగానో, లేదంటే ఒక ఆచారంగానో చేయాలి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. క్రీస్తు చెప్పలేదు. కానీ కొంతమంది దానిని తీసుకొని దాని ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి అని అంటుంటారు. మీకు 6వ అధ్యాయంలో మీరు చదివితే మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలాగ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి అంటే అక్కడ ఎలా స్టార్ట్ చేయాలంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. అంటే చాలామంది మన క్రైస్తవులలో కూడా చేసే తప్పులేంటి అనంటే పరలోకమందున్న మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవ ఇలా అన్నిటిని తీసుకొనొస్తారు. కానీ ఇక్కడ ప్రారంభం ఎలా ఉండాలి అంటే తండ్రి నామంలో మీరు ప్రార్థించాలి. తర్వాత తండ్రి గురించి ఒక మాట. ఏంటి పరలోక రాజ్యము పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. అంటే క్రీస్తుని తండ్రిని గురించి ఒక మాట చెప్తున్నాడంతే. ఆయన ఆయన పరిశుద్ధపరచడము అనంటే మనల్ని కూడా ఆయన పరిశుద్ధపరుస్తున్నాడు కాబట్టి, ఆయన నామము యొక్క పరిశుద్ధత అలాగే కొనసాగాలి అని ఆశపడుతున్నానని చెబుతూ, తర్వాత మీకేం గావాలో. ఇప్పుడు రాజ్యం గురించి చెప్పాడు. యాక్చువల్‌గా ఈ క్రీస్తు రాజ్యం వచ్చిందా అంటే ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది. ఇక మీరు మీ రాజ్యం వచ్చును గాక అని మనం ప్రార్థన చేస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది. కానీ ఈ ప్రార్థన క్రీస్తు నేర్పించే టైంకి ఇంకా రాజ్యము కట్టబడలేదు. సంఘం ఇంకా కట్టబడలేదు. అప్పటికింకా సంఘం అనేటువంటిది ప్రారంభం కాలేదు. ఎక్కడ ప్రారంభమైంది? మరి పేతురు గారితో యేసుక్రీస్తు ప్రభులు వారు నువ్వు పేతురువు నీ బండ మీద నా మందిరాన్ని కట్టేదను అని చెప్పి ఎక్కడైతే ప్రారంభించాడో అక్కడ సంఘం గురించి చెప్తున్నాడు. తర్వాత ఆయన క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన రక్తం. ఎప్పుడైతే క్రీస్తు రక్తాన్ని చిందించాడో అప్పుడు సంఘం ప్రారంభం అయింది. కాబట్టి ఆ రాజ్యము ఆల్రెడీ వచ్చేసింది. క్రీస్తు రాజ్యం ప్రారంభమైంది. భూమి మీదకొచ్చింది. ఆ రాజ్యంలో మనమందరం కూడా చేర్చబడుతున్నాం. కాబట్టి ఇక్కడ రాజ్యం వచ్చును గాక అని మనం ప్రార్థన చేస్తే అది తప్పవుతుంది. తర్వాత మనం ఆలోచిస్తే నీ మీ చిత్తం చిత్తము పరలోకమందు నెరవేర్పడుచున్నట్లు భూమి యందును నెరవేరబడును గాక. భూమి మీద ఓకే. అది ఓకే. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారము మనం ఆల్రెడీ సంపాదించుకొని తింటున్నాము. మరలా దేవుడు మాకు అనుదిన ఆహారం అంటే ఆనాడు శిష్యుల యొక్క పరిస్థితి ఎలా ఉండేదనంటే ఎవరైనా పెడితేనే తిండి లేదంటే లేదు వాళ్ళకి. వాళ్ళు మనలాగా సమకూర్చుకొని ధాన్యాలన్నిటిని సమకూర్చుకొని ఒక నెలకి 2 నెలలకు కావాల్సినదంతా కూడా ఒక దగ్గర పెట్టుకొని వండుకొని తినే పరిస్థితులలో లేరు వాళ్ళు.
వాళ్ళు స్వార్థ ప్రకటించడానికి వెళుతున్నటువంటి మార్గంలో ఎవరైనా వాళ్ళకి పెడితేనే ఉండేది. వాళ్ళ క్రీస్తుకే గాని అలాంటి పరిస్థితే. పరిచర్య చేసేవాళ్ళు కొంతమందున్నారు స్త్రీలు. ఆయన పరిచర్య చేసినటువంటి వారు, ఆహారం చేసి వండిపెట్టినటువంటి వాళ్ళు, పరిచర్య చేసిన వాళ్ళున్నారు. కానీ ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ప్రతి ప్రాంతంలో గూడా స్త్రీలు అతనితో పాటు వెళ్లి వండి పెట్టడం కుదరదు గదా! కాబట్టి వీళ్ళేంటనంటే వాళ్ళు స్వార్థగా వెళుతున్నటువంటి కాలంలో తినడానికి ఏమి ఉండేది గాదు. ఎవరైనా బెడితేనే. అందుకని అలా అడగండి. మాకు కావాల్సినటువంటి ఆహారం నేడు మాకు దయచేయమని అడగమని అన్నాడు. అంతే తప్పనిస్తే ఈరోజు మనం బాగా దర్జాగా ఓ 2 నెలలు కావాల్సినటువంటి సరుకులన్నీ ఇంట్లో పెట్టుకొని మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయమని అంటే అది ఎంతవరకు న్యాయంగా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఏమంటున్నాడు? మా రుణస్థులను మేము క్షమించే ప్రకారం మా రుణములను క్షమించము. మన రుణస్థులను మనం ఎక్కడ క్షమిస్తున్నాం చెప్పండి? మన రుణాలు క్షమింపబడ్డాయి. అక్కడ రుణస్థులున్నారు. వాళ్ళని మనం క్షమించిన ప్రకారం వాళ్ళని క్షమించినప్పుడు ఈ ప్రార్థన వర్తిస్తుంది గానీ, మనం క్షమించినప్పుడు మరి దేవుడు గూడా ఒక మాట అంటాడు. నువ్వు ఏ దీంతో నువ్వు కొలుస్తావో అంతే నీకు కొలువబడుతుంది. కాబట్టి ఇక్కడ గూడా మనం తప్పిపోతుంటాం. ఇంకా రుణస్థుల ప్రకారం గురించి చెప్తూ, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించండి. మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల మనుషుల అపరాధములను మీరు అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను కూడా క్షమించును. క్షమింపడు. అంటే ఇక్కడ కొద్దిగా మార్చింది. మనకి ప్రాచీన ప్రతులలోని రాజ్యము, బలము, మహిమ నీవైయున్నావు అని అక్కడ రాయబడింది. అంటే ఈ ప్రార్థనలో కొన్ని జరిగినవి జరిగిపోయినవి ఉన్నాయి, జరగవలసినవి ఉన్నాయి, జరుగుతున్నవి గూడా ఉన్నాయి. రాజ్యం ఆల్రెడీ స్థాపింపబడింది. అలాగే ప్రార్థన ఎలా ప్రారంభించాడో చెప్పాడు. తర్వాత లాస్ట్ కంక్లూజన్‌కొచ్చేసరికి ఏమంటున్నాడంటే, మీరు క్షమించాలి. మీరు క్షమించిస్తేనే మీకు క్షమింపబడుతుంది. అంటే అది ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేదే. కాబట్టి పరలోక రాజ్యపు ప్రార్థన మనం చేయాల్సినటువంటి అవసరత ఉందా అంటే అవసరత లేదండి. ఎందుకనంటే అది శిష్యులకు మాత్రమే చెప్పాడు. ఆ రోజు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇలా మీరు ప్రార్థన చేయమని చెప్పాడు గానీ, ఇది సంఘం అంతటికి కూడా వర్తిస్తుంది. సంఘమంతా కూడా ఇలాగే ప్రార్థించాలి అనేటువంటిది చెప్పలేదు. కానీ దానికి ముందు మీకు ప్రార్థన గురించి చెప్తాడు. వేషధారుల వలె మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఉండవద్దు. మనుషులు కనబడవలెనని సమాజ మందిరంలో, వీధులలో, మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలములు పొంది ఇవన్నీ గూడా అందరికి వర్తిస్తాయి. అంటే మనుషులకు కనబడవలెనని ప్రార్థన చేయడమో, లేదా తర్వాత మీరు ఉపవాసం ఎలా ఉండాలో మీకు 16వ వచనం నుండి చెప్తుంటాడు. అలాగే మీకు 19వ వచనంలో ధనమును కూర్చుకోవద్దని చెప్తుంటాడు. ఇవన్నీ అందరికి వర్తిస్తాయి. కానీ ఇక్కడ శిష్యులు స్పెసిఫిక్‌గా అడిగారు. మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు తెలీదు కాబట్టి మాకు నేర్పించనప్పుడు వాళ్ళకి మాత్రమే చెప్తున్నాడు. అది వాళ్ళకి వర్తించింది ఆ రోజు గానీ, ఈ రోజు మనకది వర్తించదు. వాళ్ళు అండ్ నమ్మలేదు. చెప్పండి. ఈ కాథలిక్స్ ఈ రోజుటికి అన్న ఈ రోజుకి ఈ ప్రార్థనే చేస్తారు. అవునవును. ఇప్పటికి వాళ్ళు అదే జేస్తారు. కాకపోతే వాళ్ళకి ఏమి తెలీదు గదన్న. విగ్రహాలను పెట్టుకుంటున్నారు. హైందవులు వాళ్ళ మందిరాలు ఎలా కట్టుకుంటున్నారో అలాగే వీళ్ళు కట్టేసుకుంటున్నారు. వాళ్ళు ధూపాలు అదేదో బయట ఒకటి పోల్‌లాగా ఒకటి పెడుతున్నారు. హిందువులు వాళ్ళు గోపురాలు పెట్టుకునేది చూసి వీళ్ళు కూడా అలా పెట్టుకుంటున్నారు. అన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాక్యం అర్థం కాలేదు గానీ, పూర్ణ ఏదో దేవుడిని ఆచారపూర్వకంగా దేవుడిని నమ్మారు. ఆచారపూర్వకంగా వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు అంతే. కాబట్టి అది తప్పు అని మనలో కొందరు వాళ్ళకి చెప్పినా అది వినే పరిస్థితులలో వాళ్ళు లేరు. ఈ బ్రదర్ వందనాలు బ్రదర్. పూలదండలు వేయడము, టెంకాయలు కొట్టడము ఇవన్నీ చేస్తారు బ్రదర్. చీరలు కొత్త చీరలు తీసుకొని పోయి చీరలు కట్టడము. క్రిస్మస్ కి అయితే ఘోరంగా చేస్తారు బ్రదర్ వాళ్ళు. హైందవులు చేసే ప్రతి ఆచారాల్ని వాళ్ళు మన దేవుడి పేరు చెప్పుకొని పాటిస్తున్నారు అంతే. ఇంక వేరేం దేవుడు మారిండు అంతే. ఆచారాలు ఏమి మారలేదు. ఇంకా ఇక్కడైతే బెంగుళూరులో అయితే మీకు చూసుంటారన్న తిరునాళ్ళని, అవును. మేరీ తిరునాళ్ళని శివాజీ నగర్‌లో చేస్తారు. అవి అంత లెక్కలు చేస్తారన్న. కాథలిక్స్ చర్చెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తారు. ఇంకా మీరు విశాఖపట్నంలో ఆహ్, కొండ మీద దేవాలయం అని ఒకటుంది. ఇక్కడ మీరు విజయవాడకెళ్తే అక్కడ కూడా మీకు కొనదల మాత దేవాలయం ఉంది. ఇక్కడ అన్నీ గూడా అవన్నీ గూడా చేస్తుంటారు. ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. క్రిస్మస్ టైంలో ఇంకా చాలా ఎక్కువగా ఇది చేస్తుంటారు ఇక్కడ. అంటే ఆచారాలు వాళ్ళు అన్ని హైందవుల ఆచారాలను పాటిస్తూనే ఊరికే మన పేరు దేవుడి పెట్టుకొని చేస్తున్నారు. అంతే మనం వాళ్ళకి ఇవి తప్పు అని చెప్పినా వాళ్ళు అవి వినే స్టేజ్‌లో వాళ్ళు లేరు. దానికి మెయిన్ కారణం ఏంటనంటే వాళ్ళకి వాక్యం బోధించేవాళ్ళు లేరు. వాక్యం చదివేటువంటి ఆ మనసు వాళ్ళకి లేదు.
ఆమేన్.